హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఆర్ఎన్ కుక్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ, నెల్లూరు స్టైల్. సంగటికి, అన్నంకి, దోశ, చపాతి అన్నిట్లోకి బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడేమో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయని బాగా కడిగి కట్ చేసుకొని ముక్కలుగా వాటర్ వేసి ఉప్పు వేసి పెట్టేయాలి. దాంట్లోనే టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, లేదు అంటే పండు మిరపకాయ. నా దగ్గర పండు మిరపకాయలు ఉన్నాయి కాబట్టి పండు మిరపకాయలు వేసుకున్నా, లేకపోతే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు అన్నీ వేసి నీళ్ళు వేసి కలిపి స్టవ్ మీద పెట్టేయాలి. ఇది వచ్చి ప్రాసెస్ బాగుంటుంది. టేస్ట్ అప్పడం కానీ ఇంకేదైనా ఫ్రై చేసుకొని కాంబినేషన్ అన్నంలోకి బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి నచ్చితే. ఇది నెల్లూరు స్టైలు. ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇంకా సిమ్లో బాగా వంకాయ టమాటా బాగా మెత్తపడేంత వరకు సిమ్లోనే ఉడికించి పక్కన పెట్టేయాలి. ఉడికిందో లేదో చూస్తాం. బాగా ఉడికింది. ఇప్పుడు చల్లారిన తర్వాత కొద్దిగా గరిట లేదా పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి. మళ్ళీ తిరగబాత కోసం బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఎర్రగడ్డ కొంచెం తెల్లగడ్డ ఒక 2 పీసెస్ దంచుకొని వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఎట్లా ఫ్రై చేయాలంటే బాగా మెత్తగా అయ్యి లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తే అప్పుడు ఆ పప్పుని మ్యాష్ చేసుకుని వంకాయని మ్యాష్ చేసుకున్నాం కదా, అది దీంట్లోకి వేసుకునేయాలి. అట్లా ఫ్రై చేయడం వల్ల కమ్మగా ఉంటుంది. ఆనియన్స్ అట్లా చేయడం వల్ల పప్పులో కానీ తిరగబాతలో కానీ కమ్మగా ఉంటుంది. అంతే. దీంట్లో వేసుకునేసి తిరగబాతలు ఉప్పు కారం చూసుకొని దాని తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగు వేసుకోవాలి. అంతే. ఎమ్మీ టేస్టీ. ఎంత బాగుంటుంది. అన్నంలో, చపాతీలో, దోశ, ఇడ్లీ అన్నిట్లో బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని.